ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మన జీవితమంతా ఎవరో ఒకరి కోసం పరుగులు పెడుతూ గడిచిపోతుంది. మన కుటుంబం కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మన బాధ్యతల కోసం. ఉదయం లేవగానే మన పని మొదలవుతుంది. పని అయిపోయేలోపు మనం అలసిపోతాం. కానీ ఈ అంతా జరుగుతున్నప్పుడు మనల్ని మనం ఎప్పుడైనా ఆపి చూసుకున్నామా? మనకి చిన్నప్పటి నుంచి ఒక విషయం నేర్పిస్తారు. ఇతరులను చూసుకో, బాధ్యతగా ఉండు. అది తప్పు కాదు. కానీ ఒక విషయం ఎవ్వరూ చెప్పరు, మనల్ని మనం కూడా చూసుకోవాలి అని. మనకు టైం తీసుకుంటే, మనకు ఇష్టం వచ్చిన పని చేస్తే ఎందుకో మనకు గిల్టీగా అనిపిస్తుంది. ఇది సరైందా? నేను టైం వేస్ట్ చేస్తున్నానా అని మనమే మనల్ని ప్రశ్నిస్తాం. కానీ ఒక నిజం ఏంటంటే, ఖాళీ గిన్నెతో ఎప్పుడు కూడా మనం బకెట్ని నింపలేం. మన మనసు అలసిపోయి ఉంటే, మన హృదయం నిండుగా లేకపోతే మనం ఎవ్వరికి ఏమి ఇవ్వగలం? మనమే అలసిపోయి ఉన్నాం, మన మనసులో ఏమీ లేదు, మనం చాలా నీరసంగా ఉన్నాం. అలాంటప్పుడు మనం ఇంకా వేరే వాళ్లకు ఏం సహాయం చేయగలం? ఏమి ఇవ్వగలం? ఏమి చెప్పగలం? మన దగ్గర ఏమీ లేకపోతే మనం ఎవ్వరికి ఏమీ ఇవ్వలేము. ఒక్కసారి మన రోజును గుర్తు చేసుకుందాం. ఉదయం లేచి పనులు, ఆఫీస్ పని, డెడ్లైన్స్, మధ్యలో చిన్న చిన్న టెన్షన్స్. సాయంత్రం అయ్యేసరికి మనకు ఒకే ఒక్క కోరిక ఉంటుంది, ఇప్పుడైనా కాస్త విశ్రాంతి దొరికితే బాగుంటుంది అని. కానీ ఆ టైంలో కూడా మనం ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూ, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ, వాట్సాప్లో స్టేటస్లు చూస్తూ టైం వేస్ట్ చేస్తాం. మనసు మాత్రం ఇంకా అలసిపోతూనే ఉంటుంది. మనము బయటకి చూస్తే అందరూ బాగానే కనిపిస్తారు, అందరూ బాగున్నట్టే అనిపిస్తారు, అందరూ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తారు, అందరూ సక్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనలో మనం ఇలా అనుకుంటాం, నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? నాలో ఏమైనా తక్కువ ఉందా? నాలో ఏదైనా లోపం ఉందా? నేను చేసే పనిలో ఏదైనా తప్పుందా? నేను చేస్తున్నది సరైనదేనా అని. కానీ ఒకసారి వినండి, మీరు ఒక్కరే కాదు, ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటకి చూపించరు, అంతే. మనకి బాధ ఉండటం, మనకి భయం ఉండటం, మనకి కన్ఫ్యూజన్ ఉండటం, ఇవన్నీ చాలా సహజం. జీవితం ఒక పోటీ కాదు, ఇది ఒక ప్రయాణం. ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ తమ టైం ఉంటుంది, తమ తమ మార్గం ఉంటుంది. ఎవరో ముందుకెళ్ళారని మనము వెనకబడ్డామని కాదు. ఇప్పటి నుంచి ఒక చిన్న మార్పు చేద్దాం. రోజుకు కనీసం 10 నుంచి 15 నిమిషాలు మన కోసం కేటాయిద్దాం. ఆ టైంలో మన ఫోన్ పక్కన పెట్టి సైలెంట్గా కూర్చుందాం. లేదా మీకు ఇష్టమైన పుస్తకం చదవండి. మీకు పాటలు పాడడం ఇష్టమైతే మీకు నచ్చిన పాటలు పాడండి. మీకు డ్యాన్స్ చేయడం ఇష్టమైతే డ్యాన్స్ చేయండి. పర్వాలేదు, పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, జస్ట్ ఎంజాయ్ దట్ మూమెంట్. మీకు బొమ్మలు గీయడం ఇష్టమైతే బొమ్మలు గీయండి. ఏదో ఒక బొమ్మ, అది ఎలా వచ్చింది, బాగుందా లేదా అని మిమ్మల్ని ఎవ్వరూ అడిగేవారు లేరు. మీ మనసుకు నచ్చిన పని అయితే సరిపోతుంది, చేసేయండి. మీకు పుస్తకాలు రాయడం అంటే ఇష్టమైతే పుస్తకాలు రాయండి. ఏదో ఒక చిన్న కథ అయినా పర్వాలేదు, చిన్న లైన్ అయినా పర్వాలేదు, రాయండి. అది మీ ప్రశాంతత కోసం, ఎవరి కోసమో మీరు రాయటం లేదు, మీకోసం మీరు రాస్తున్నారు. రాయండి. లేదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో
ఒక్కసారి వినండి. మీ మనసు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తుంది, కానీ మనం మన మనసు మాట ఎప్పుడూ వినము. ఎందుకంటే మనం ఎప్పుడూ బిజీగా ఉంటాం కదా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ, వాట్సాప్ స్టేటస్లు చూస్తూ, చాటింగ్స్ చేస్తూ చాలా బిజీ కదా మనం మన ఫీలింగ్స్ని తప్పించుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆపి వినండి. మీకు మీరు చాలా విషయాలు చెప్పగలుగుతారు. మీకు కలలు ఉన్నాయి, మీకు టాలెంట్ ఉంది, మీకు మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అది ఎవ్వరూ తీసుకోలేరు. ప్రపంచం ఏమనుకుంటుందో కంటే మీ మనసు ఏమనుకుంటుందో అదే ముఖ్యం. దానిని ఒక్కసారి వినండి. ఎవ్వరూ మీ లైఫ్ని మీకోసం మార్చరు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని చూస్తూ కూర్చుంటే అది ఎప్పటికీ అవ్వదు. మిమ్మల్ని మీరే మార్చుకోవాలి, మిమ్మల్ని మీరే హ్యాపీ చేసుకోవాలి, మిమ్మల్ని మీరే కేర్ చేసుకోవాలి. అందుకని ఈరోజు నుంచి కొన్ని చిన్న చిన్న స్టెప్స్తో మన లైఫ్ని చేంజ్ చేసుకుందాం. నెమ్మదిగా ముందుకు వెళ్దాం. పడితే అది అంతే కాదు, అది అక్కడికే ముగిసిపోలేదు. మళ్ళీ లేద్దాం, మళ్ళీ ప్రయత్నిద్దాం. ఎప్పటి వరకంటే మనకు మనం మంచిగా అనిపించేంత వరకు, మనకు మనం ఒక మంచి హైట్లో కనిపించేంత వరకు, మనకు మనం సాటిస్ఫై అయినప్పుడు, అవును ఇది నేను అనే ఒక మంచి ఫీలింగ్ వచ్చేంతవరకు ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేచి నిలబడిన వాడే నిజమైన ధైర్యవంతుడు. అది ఉండాలి మనకి. అవును, నీలో తప్పకుండా ఆ ధైర్యం ఉంది. చివరిగా ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. మీరు సరిపోతారు. మీకు మీరు సరిపోతారు. మీరు విలువైన వారు. మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా మీకు కూడా విశ్రాంతి కావాలి. అది చాలా అవసరం. మీకు కూడా ప్రేమ కావాలి. అందుకే ఇతరులను చూసుకునే ముందు ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం. మనకు మనం కొంచెం టైం ఇద్దాం. మనం కూడా మనల్ని ప్రేమిద్దాం. ఎందుకంటే నిన్ను నువ్వు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నీ లోపల ఏం జరుగుతుందో నీ మనసుకి మాత్రమే తెలుసు. అంటే నీ మనసులో ఏముందో నువ్వు తెలుసుకోగలిగితే నిన్ను నువ్వు మార్చుకోగలుగుతావు. నిన్ను నువ్వు సంతోషపరచగలుగుతావు. నీ సంతోషమే నీ విజయానికి కారణమవుతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నీకు కూడా కొంచెం టైం ఇవ్వు. నువ్వేమీ మిషన్వి కాదు. ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉండటానికి, ఎప్పుడూ అందరినీ కేర్ చేస్తూ ఉండటానికి. నీకు కూడా విశ్రాంతి కావాలి, టైం కావాలి, కేరింగ్ కావాలి, లవ్ కావాలి. అది ఎవరి దగ్గర నుంచో వస్తుందని వేచి చూడకు. ఎందుకంటే నిన్ను నువ్వు తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు. ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మీకు మీరు ఇలా చెప్పుకోండి, నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇది కేవలం వాక్యాలు మాత్రమే కాదు. ఇవి మీకు మీరిచ్చుకునే ధైర్యం, మీకు మీరిచ్చుకునే మోటివేషన్. ఎవరు వచ్చి మనకు మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని మనం మోటివేట్ చేసుకుందాం, మనల్ని మనం ప్రేమిద్దాం. ఎందుకంటే మీరు మీకు చాలా ముఖ్యం. ఈరోజు నుంచే మీకోసం జీవించడం మొదలు పెట్టండి.